రెండున్నరేళ్ల పాటు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించకుండా రాష్ట్ర రైతాంగాన్ని రేవంత్ ఇబ్బంది పెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్రు వెంకటరమణారెడ్డి. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అతని అవివేకానికి, అహంకారానికి నిదర్శనం అంటున్న గండ్రుతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మేడిగడ్డను సందర్శించిన తర్వాత ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామన్నటువంటి ఒక అంశాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి. 2.5 ఏళ్ల పాటు రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టి తీవ్రంగా సాగునీటికి ఇబ్బందులు గురిచేసినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామన్నటువంటి ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి. మరొకసారి ఆయన నోటి వెంట మళ్లీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసినటువంటి సందర్భమే కనిపించింది. ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకలోకి తీసుకొస్తామని చెప్తూనే బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూస్తున్నారు? మొన్న కూడా మీరు మేడిగడ్డ వెళ్లి పరిశీలించిన సందర్భం కూడా కనిపించింది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆయనకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన నమ్ముతలేడు. నాకు వచ్చిందా లేకపోతే అంతే, లేకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలి, ఈయన ఏమిచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు, అవి అమలు చేయాలి. అవి అమలు చేయకుండా ఎదురుదాడితోటి 2.5 సంవత్సరాలు ఇదే ఎదురుదాడి చేసినావు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు నాడు భూపాలపల్లికి వచ్చిండు. మళ్ళా నిన్న ఏప్రిల్ 10వ తారీఖు నాడు మళ్ళీ వచ్చిండు. ఎన్ని రోజులు? 2 నెలల 2 రోజులకు వచ్చిండు. వచ్చి ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన పెద్ద తేడా ఏం లేదు. రైతు బంధు పైసలు తెల్లారే ఇస్తాను. ఇక ఇప్పుడు ఏమైంది, ఇక మళ్ళీ మొన్న కొద్ది మందికి ఇచ్చి 6,000 రూపాయలు వేసినా అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, నిన్న 2,000 కోట్లు ఎత్తాను. కేసీఆర్ గారు ఏమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం నాట్లు అయిపోయినప్పుడు మొదలప్పుడు ఒకసారి, యాసంగి నాట్లప్పుడు ఒకసారి, ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వీక్లో ఒకటేసారి టింగ్ 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 అని అన్ని ఫోన్లు మోగేది, పైసలు పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకునేది. ఈయనేమో విడతల వారిగా 5,000 ఇచ్చినప్పుడు ఒక మీటింగ్, 5,000 ఇస్తే మళ్ళీ మీటింగ్. గిద్దప్ప ఏమైనా ఉన్నదా ఆయన దగ్గర? ఏమైనా రైతులకు చేయాలనే ఒక సంకల్పం ఉందా? దానికి పెద్ద సభ, ప్రజాధనం 50 కోట్ల రూపాయల ఖర్చు, ఓ టెంటు, కథ, భోజనాలు, సర్కార్ బస్సులు, మా మహిళా సోదరుల ఒత్తిడి రమ్మని, తీసుకురమ్మని, రాకపోతే మీ సంగతి చూస్తామని ఇట్లా చేసిపోయి పోయినోడు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ. మేము అడిగింది ఇక్కడ అదే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ యొక్క రాష్ట్రానికి ప్రయోజనాల కొరకు, రైతాంగం యొక్క మేలు కొరకు, మరి తాగునీటి అవసరాల కొరకు, కరువుతో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని పంట పొలాల్లోకి నీళ్లు రావాలంటే కాళేశ్వరం ఒక్కటే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అనతి కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకెళ్లి ఈ ప్రాంతం అంతా కూడా పచ్చటి పంట పొలాలతోటి తీసుకెళ్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పునరుద్ధరించి ఎల్ఎండిలకు నీళ్లు పోసి నల్లగొండ, వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఇవన్నీ జిల్లాలకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రమైంది. మరి ఈ రోజు ఏమంటుండు, నల్లగొండ కూడా పోయినాయి. ఈ రోజు ఏమంటుండు, కాళేశ్వరం మీద కూలేశ్వరం అని మొన్నటిదాకా అన్నాడు. నిన్న వచ్చి అంటుండు మేము పునరుద్ధరిస్తామంటు. మేమంటున్నదో కూడా అదే. రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ అనే సంస్థ కట్టింది. ఎల్ఎన్టీ అనే సంస్థ దాన్ని రిపేర్ చేయడానికి ముందుకు వచ్చింది. నువ్వు 2.5 సంవత్సరాలు నీ రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి 2.5 సంవత్సరాలు పండబెట్టినావు. ఇప్పుడు రిపేర్ చేస్తాడు. ఇప్పటికైనా చెయ్యి. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నది రాబోయే సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయి, కరువు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజంగా నువ్వు రాష్ట్రాన్ని యొక్క రైతుల మేలుగోలే వ్యక్తివే అయితే తొందరగా ప్రాజెక్ట్ రిపేర్ చేయి, నీళ్లు తీసుకురా. నీళ్లుంటేనే కదా మా బతుకు తెరువు. రైతులకు నీళ్లుంటే 100 ఎకరాల భూమినా నీళ్ళు లేకపోతే ఎందుకు పనికిరాదు. ఎకరం భూమినా నీళ్లుంటే పంటలు పండుతాయి. మనకు గతంలో ఏం వ్యత్యాసం ఉంటే ఆంధ్ర పచ్చగా ఉంటుంది, తెలంగాణ కరువు ఉంటుందని. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు, అక్కడ రైతుల ఆనందం. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక రైతు ఆత్మహత్యలు పోయినాయి, రైతులకు మనోధైర్యం పెరిగింది. మళ్ళీ నీవు వచ్చినాక కరెంటు కష్టాలు మొదలైనాయి. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు చక్కగా నడవడం లేదు, వడ్లు బోనస్ పడతలేదు, రుణమాఫీ కాలేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేయకు. ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన ప్రజలిచ్చినటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కేసీఆర్ గారు నిన్న మాట్లాడిండు, నీ పేరెత్తిండానే? కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పేరు మాట్లాడిండా? నువ్వేమో ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి 2.5 సంవత్సరాలు కేసీఆర్ ఈ కేసీఆర్ లేకుండా ఆయన స్పీచ్ అవుతలేదు. కాబట్టి ఇప్పటికైనా వద్దు రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పటికే తొక్కుకుంటూనే వచ్చినావు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు తొక్కినావు, నువ్వు వచ్చినావు. కానీ ప్రజలను తొక్కుతా, కేసీఆర్ను తొక్కుతా, నువ్వు పాతరేస్తా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. సమయం సందర్భం ఒకరు ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడు ఎలక్షన్లు శాసనసభ ఎన్నికలు జరిగితే నీ ఫీజు వీక్తారు, నిన్ను తొక్కకుండా ప్రజలు తొక్కుతారు. ఈ విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని చెప్తూనే ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి చెప్తూ ఎల్లంపల్లి ద్వారానే నీళ్లు అందిస్తున్నాము, ఎల్లంపల్లి ద్వారానే తెలంగాణ సుభిక్షంగా ఉందని చెప్పే ప్రయత్నించారు. అట్లే ఎల్లంపల్లి ద్వారా నీళ్లు అంది ఉంటే పూర్తి స్థాయిలో ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలు ఎందుకు ఎడారిగా మారినాయని చెప్పొచ్చు. అంటే రేవంత్ రెడ్డి తెలియని విషయం ఏం కాదు. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, గోదావరి రివర్ బెడ్లోనే దాదాపు ఒక 60-70 టీఎంసీల నీళ్లను ఆపుకొని ఆ నీళ్లను ఎల్లంపల్లిలో వచ్చి ఎల్లంపల్లి నుంచి ఒక్క ఎల్లంపల్లిలోనే నీళ్లే హైదరాబాద్ వరకు ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని మరి చెరువులు నింపుకోవడాలు, ఎక్కడి నుంచి శ్రీరామ్ సాగర్కి తీసుకెళ్లే నీళ్లు, ఎల్ఎండికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసినాం. అసలు ఆయనకు తోగదలేదు. అసలు ఎంతసేపు చిట్టుడు తప్ప ఎప్పుడైనా కూర్చున్నావు ఇరిగేషన్ రివ్యూ చేస్తున్నప్పుడు నీకు అర్థమైందా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో నీళ్లు, ప్రాణహిత నీళ్లు కానీ, గోదావరి నుంచి డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాటర్ కానీ ఇవే లేకపోతే ఇన్ని నీళ్ళు ఎక్కడి, ఇంత పంటలు ఎక్కడి, ఇంత రైతుల ముఖాల్లో ఆనందాలు ఎక్కడి? నువ్వు వచ్చిన కాలు పెట్టిన వేళ విశేషం ఏందో కానీ గతంలో భూముల యొక్క ధరలు రైతులు అమ్ముదామంటే మరి కొందామంటే ఎవడు అమ్మేటోడు లేడు, ఇప్పుడు అమ్ముదామంటే కొనేటోడు ఎవరు లేడు. అంత మార్పు వచ్చేసింది. మొత్తం కూడా నువ్వు వచ్చిన తర్వాత ఎంతో వేగవంతంగా జరగాల్సినటువంటి అభివృద్ధి ఈరోజు తిరోగం వైపు జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నీకు ఒక అవకాశం ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ను తొక్కుతా, ఇది చేస్తా, నువ్వు అనుకుంటుండవు తొక్కుతా అంటే నిన్ను తొక్కే రోజు దగ్గరలోనే ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాను. రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సవాళ్లు విసురుతున్నారు. చూసుకుంటాను రా అని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసిరేటువంటి సందర్భాన్ని కూడా తెలంగాణ సమాజం ఎట్లా చూస్తుంది? ఇప్పుడు చాలాసార్లు సవాళ్ళు విసిరిండు, కింద పడ్డాడు, లేకుండా పడ్డాడు. నిన్న ఏదో అనుకోకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు మళ్ళా సవాలు విసిరాడు. కేసీఆర్ గారు కూడా నిన్న అదే చెప్పిండు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రజలు కోరుకుంటున్నది రేవంత్ రెడ్డి పోవాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని నిన్న వారు తెలియజేయడం జరిగింది. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. కానీ ఇట్లా జరిగేటువంటి సందర్భంలో నువ్వు చూసుకో, నువ్వు అసలు నీ పార్టీల సంగతి చూసుకో, నీ సంగతి ఏందో, నీ పార్టీని వ్యవహారం చూసుకో. ఇప్పటికీ నీ పార్టీలో నీ ఎమ్మెల్యేలను, నీ మంత్రులను కలిస్తేనే చెప్తారు నీ యొక్క నిరంకుశ పరిపాలన ఎట్లున్నది, నీ యొక్క మంత్రుల మీదనే నీ యొక్క మరి లీకేజీలు ఎట్లు ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. చాలా తొందరగానే విషయాలను కూడా బహిర్గతం అవుతుంది. తప్పకుండా రేపు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి పరిపాలనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రజలు ఏ లక్ష్యం కొరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యాలు పూర్తి కావాలంటే కేసీఆర్ గారు తప్పకుండా దాన్ని వారి నాయకత్వంలో జరుగుతుంది. వారు గతంలో కూడా కేసీఆర్ గారు చావు పైన మనిషి పుట్టడం, మరణించడం సహజం. కానీ ఒక వ్యక్తి కోరుకుంటే మనిషి యొక్క మరణం జరగదు. వారి గతంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర సాధకుని పట్టుకొని సావు గురించి మాట్లాడినటువంటి మరి అజ్ఞానాలనా, అవివేకుడనాలనా, అవగాహన రాహిత్యం అనాలనా, లేకపోతే అహంకారం అనాలనా, దానికి ఏమన్నా తక్కువే. అలాంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకో. కేసీఆర్ గురించి ప్రతిరోజు మరి సవాలు విసరడం మానేయి. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసిండ్రు, ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ టైం. సమయం నిర్ణయం చేస్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి కొద్ది రోజుల్లోనే ప్రజలు చమరగీతం పాడతారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవివేకమైనవి, ఆయన అహంకారానికి నిదర్శనమైనటువంటి అంశాన్ని కూడా గండ్ర వెంకటరమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా.